షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ఇద్దరు యవనస్తులు అడవిలోకి వేటలో వెళ్ళారట. వేటకు వెళ్ళినప్పుడు వారు ఒక చిరుతపులి కంటపడ్డారు. సో మరి చూడగానే భయం వేస్తుంది కదా. అందులో ఒకతను ధైర్యముతో మరి తనకు కలిగిన విద్య, తను నేర్చుకున్న విద్యను ఆయన కింద పడుకొని ఊపిరి బిగబట్టి కింద పడుకున్నాడట, ఒక చచ్చిన శవమలే. ఇంకో యవనస్తుడు వేగంగా పారిపోయి ఒక చెట్టు ఎక్కాడంట. అయితే ఆ యొక్క చిరుతపులి వచ్చి ఈ యొక్క యవనస్తుని చూసింది. ఓహో, ఇతను చనిపోయిన బాడీ అనుకొని ఆ యొక్క యవనస్తుడు ఏ చెట్టు మీదకైతే వెళ్ళాడో మరి పిరికితనంతో ఆయన వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. కానీ ఆ చెట్టు మీద కూడా ఆ చిరుతపులి అతన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి బిడ్డలారు, కొన్నిసార్లు మనము పిరికితనంతో భయపడుతుంటుంటాము. ఇది నా కృపావాక్యం కూడా చూసుకున్నట్లయితే అపోస్తలుడైన సౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, మన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకి ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఆ యవ్వనస్తులో చూడండి, ఇంద్రియ నిగ్రహం కలిగి అతను తెచ్చుకున్న విద్య ద్వారా ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి బిడ్డలారా, మనం కొన్నిసార్లు చాలా భయపడుతుంటుంటాము. మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి అదే చెప్తున్నారు పత్రిక రాస్తూ, అయ్యా తిమోతి, నీ తల్లి మంచి ప్రార్థన పర్రాలు, నీ అమ్మమ్మ ఇంకా మంచి ప్రార్థన పర్రాలు, ఆ వంశంలో వచ్చిన వాడివి కదా, నీవు కూడా ధైర్యంతో సువార్త పరిచర్యకు వెళ్ళు, అనేకులు నువ్వు బలపరచు, అనేకులు ధైర్యపరచు. ఇదే విధంగా మోషే గారు కూడా యెహోషువ గారికి అదే మాట సెలవిచ్చి ఆ యొక్క బాధ్యతలు అప్పగిస్తూ నువ్వు ధైర్యంగా ముందుకు సాగు అని మరి మోషే గారు తెలియపరుస్తాడు. పరమ తండ్రి యెహోషువ గారితో మాట్లాడుతూ చెప్తాడు, నీవు మోషేకు నేను ఎలాగైతే తోడై ఉన్నానో నీకు తోడై ఉంటాను యెహోషువ, నువ్వు ధైర్యంతో ముందుకు సాగు. కాబట్టి బిడ్డలారా, ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని వేదనలు వచ్చినప్పుడు మనము భయపడుతుంటుంటాం. కానీ పిరికితనం ఆత్మ మనకి ఇవ్వలేదు మన పరమ తండ్రి. ఇంద్రియ నిగ్రహం కలిగిన ధైర్యమును, ఎందుకనగా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడు సింహము నోట నుంచి కూడా ఆయన విడిపించగల శక్తిమంతుడు. అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుచున్నాడు. బిడ్డలారా, వాడి యొక్క కుయుక్తుల నుంచి విడిపించుటకు నీకు ఆయన పిరికితనం ఆత్మ నీకు ఇవ్వలేదు, ధైర్య ఆత్మనిచ్చాడు. ఆయన నీతిమంతుడికి ఇచ్చిన ఆ యొక్క ఫలము నువ్వు పొందుకున్నట్లుగా నువ్వు ధైర్యంతో ముందుకు సాగు, నువ్వు జయము పొందుకుంటావు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని లేఖ రాస్తూ బలపరుస్తున్నాడు. నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు పరమ తండ్రి తప్ప నీకు పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. అవును ఆయన, మాకు కూడా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని మీరు ఇచ్చారు తప్ప పిరికితనం ఆత్మ ఇవ్వలేదని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.